మనీ ఇప్పుడు మామూలుగా పత్తి అమ్ముకున్నాక ఎన్ని రోజులకు మన రైతుల బ్యాంక్ అకౌంట్‌లో పడే యెస్. అవకాశం ఉంటుంది? డబ్బుల విషయంలో మనకు హార్డ్‌లీగా 72 గంటల్లో అంటే 3 వర్కింగ్ డేస్‌లో కంపల్సరీ రైతుకు పడిపోవాలన్న ఉద్దేశంతోనే ఈ సాంకేతిక పరిజ్ఞానం మనం ఉపయోగించుకోవడం జరుగుతున్నది. కాబట్టే ఈ టెక్నాలజీ మార్పనేది మీకొచ్చింది. అంతకుముందు వారము, 10 రోజులు గూడా పట్టిన సందర్భాలున్నాయి. యెస్ సార్. ఇప్పుడైతే మనకు ప్రొక్యూర్‌మెంట్ జరిగిన తెల్లారి నుంచి 72 గంటల్లో కంపల్సరీ మనకు రైతు అకౌంట్‌లోకి డబ్బులు పడిపోతున్నాయి. ఒకవేళ బ్యాంక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రమే ఆగుతున్నాయి తప్ప గాని లేదంటే ఖచ్చితంగా 72 గంటల్లో పడిపోతున్నాయి. పడని పక్షంలో ఎవరైనా సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా? యెస్. ఒకవేళ డబ్బులు ఇప్పుడు ఆధార్ బేస్డ్ పేమెంట్ కాబట్టి సీసీఐ వారికి అయితే క్రెడిట్ అవుతుంది. లేకుంటే రివర్స్ అవుతుంది. హ్మ్. రివర్స్ వచ్చిన క్రమంలో ఆ బ్రాంచ్ ఎక్కడైతే ఇప్పుడు మనకు వరంగల్ బ్రాంచ్ ఉన్నది. వరంగల్ బ్రాంచ్ నుంచి మనకు సంబంధిత సిపిఓలకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ సిపిఓ నుంచి ఏఎంసీస్‌కి మాకు కూడా డిపార్ట్‌మెంట్‌కి వస్తుంది కాబట్టి మేము మిల్లు వాళ్ళకి కూడా తెలియజేస్తాము. మిల్లు వాళ్ళు కూడా రైతులకు తెలియజేయొచ్చు. లేకుంటే మీరు సంబంధిత మిల్లుని సంప్రదించినా గాని, సెక్రటరీని సంప్రదించినా గాని, సీసీఐ అధికారిని సంప్రదించినా గాని ఒకవేళ మీ పేమెంట్ డిలే అయింది, రిజెక్ట్ అయిందంటే మాత్రం వివరాలు ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది.